తను మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, తాను జాతి అనే వ్యాఖ్యలను కొండబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే తప్ప మత్స్యకార జాతిపై చేసింది కాదని, మత్స్యకార జాతి అంటే తనకు అభిమానం ఎక్కువ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతి అని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వనమాడి కొండబాబు తన జాతికి ఏమి చేశారో సోషల్ మీడియాలో మాట్లాడుతున్న నాయకులు వెళ్లి కొండబాబును ప్రశ్నించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మత్స్యకార నాయకులు కాటాడి జానకి రామయ్య, హెచ్ఎంఎస్ నాయకులు సత్యబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. జాతిని మోసం చేయాలని, జాతిని అభివృద్ధిలో రాకుండా చేయాలని వాడు కొండబాబు, మిగతా వాడు. నేను కాదు. నాకు అక్కడ ఓట్లు పడకపోయినా 2009 నుంచి 2019 వరకు 3 సార్లు పోటీ చేసిన, 3 సార్లు పోటీ చేసిన సమయంలో 3 సార్లు నాకు ఆ ప్రాంతాల్లో నేను 2 సార్లు గెలిచిన 3 సార్లు కూడా ఆ ప్రాంతంలో నాకు మెజార్టీ రాకపోయినా ఏ రోజు కూడా ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయలేదని తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జాతి అంటే నాకు గౌరవమే. టంగ స్లిప్ అయిన దాన్ని ఇంత పొలిటికల్ చేసినందుకు పెద్దలందరికీ కూడా, పొలిటికల్ చేసిన పెద్దలందరికీ కూడా మా కాకినాడ పట్టణంలో కొండబాబు ఏం చేశాడో చెప్పాలి. మీ నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ వచ్చి ఏమయ్యా కొండబాబు మా జాతిని ఎంత మోసం చేసేవిటి, జాతికి ఏం చేయలేదేంటి అని చెప్పేసి ప్రశ్నించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జాతిని గౌరవించే నాయకులైతే కొండబాబుని ప్రశ్నించమని మరొకసారి ప్రశ్నించమని కోరుకుంటూ, రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే ప్రాంతాల్లో నేను ఎక్కువ ప్రచారం చేస్తాను. నేను చేసిన అభివృద్ధి కానీ, నేను చేసిన సంక్షేమం కానీ, ఏదైతే ఈ కుటుంబాలకి అన్యాయం అయిపోయిన కుటుంబాలకి నేను జగన్మోహన్ గారు తేవడం కానీ, అదేవిధంగా పొలిటికల్గా పార్టీని నమ్ముకున్న కుటుంబాలకి పదవులు ఇప్పించడంలో కానీ అన్ని రకాలుగాను కూడా ఆ జాతిని నేను గౌరవించుకున్నానని తెలియజేసుకుంటూ, మేము ఈ మధ్యకాలంలో గంగమ్మ గుడి కట్టాం. ఆ గుడికి అన్ని పర్మిషన్లు ఆయనే ఇచ్చారు. మన జానకి గారు ఇంచుమించు సుమారు 10 లక్షల రూపాయల పైన ఆ గుడికి ఆయన పెట్టడం జరిగింది. మేము కూడా ఎప్పుడు కూడా మాకు గతంలో ఎప్పుడు కూడా ₹1 కూడా రాలేదు కాలిపోయిన బోట్ల విషయంలో. ఇప్పుడు మరి మాకు 5 బోట్లకి మనకి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎప్పుడు మరి మన చంద్రశేఖర్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా మరి ఆయిల్ సబ్సిడీ విషయంలో మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ ఉంది. ఆ రాయితీ రాలేదు, కానీ ఆయన ప్రభుత్వ పరంగా మాకు బొంకులో కొట్టించుకుని అన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం జీవో పాస్ చేసింది. దురదృష్టవశాత్తు మేము దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏమైనా సరే రెడ్డి గారు, సారీ నేను పేరెంట్ సంబోధించేందుకు తప్పుగా క్షమించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆపదని వస్తే నమ్మిన వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటారు. ప్రతిపక్షంగా ఉండి ఇదే కొండబాబు గారు ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే బయటకు వచ్చి ఎవరికైనా ఏమైనా చేశారా? ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం ఎవరు బాగోలేదన్నా సరే ఇదే నేనే ఉన్నాను. కొంతమందిని ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బతికించడం జరిగింది. ఎలాగంటే లేని వాళ్ళు లేకపోతే ఉన్నవాళ్ళు తెల్లకి ఇది ఉన్నట్టు, డబ్బు ఉన్నా సరే బెడ్లు దొరకలేని పరిస్థితి అవి. ఇది అయితే ఇది ఈయన ఎదరుండి ఎవరికి ఏం కావాలన్నా సరే చేయడం వల్ల చాలామంది బతకడం జరిగింది. ఎందుకంటే లేనోళ్ళు కూడా జనరల్ హాస్పిటల్లో కూడా చాలామంది బతికారు. ఇది మాకు చేశారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాం. నేను కూడా చాలామందికి హెల్ప్ చేశాను. హెల్ప్ అంటే నేను చేసేవాడిని నా చేతుల మీద అవలేనప్పుడు పైన అధికారులు ఉన్నారు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయనతోటే బాబు నేను చెప్పుకోండి చేయించుకోవడం జరిగేది. అయితే ఇది ఎలక్షన్ టంట్ వచ్చేటప్పటికి కులం అంటున్నారు. ఈ కులానికి ఏదైనా జరిగితే ఎవరు వస్తున్నారు?